కాంగ్రెస్ పార్టీతో 40 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. మార్చి 25న హస్తం పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్లో చేరాల్సిందిగా లాంఛనంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ను వేయడం మనసును ఎంతో బాధ పెట్టిందని, అయితే రాష్ట్ర ప్రజల కోసం తాను బీఆర్ఎస్లో చేరబోతున్నాననే విషయం తనకు అంత సంతోషాన్ని కలిగిస్తోందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో కేసీఆర్ను కలిసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని, గతంలో కలిసి పనిచేసిన అనుభవాల్ని నెమరు వేసుకుంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి 10 ఏళ్ల పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించిన కేసీఆర్తో పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు జీవన్ రెడ్డి. 2014లోనే పార్టీలోకి రావాలని కేసీఆర్ పిలిచినా తాను వెళ్లలేదని గుర్తు చేశారు. 20 నెలల పాటు పార్టీలో మానసిక క్షోభను తట్టుకున్నానని వ్యాఖ్యానించారు. తనకు రాష్ట్ర భవిష్యత్తు ప్రధానం, 2 ఏళ్ల పాలన తిరోగమనంలో సాగుతోందన్న జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని ఓడించడమే ధ్యేయమంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీ ఫామ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ జీవన్ రెడ్డి అనడం సరికాదని వ్యాఖ్యానించారు. మరోవైపు జీవన్ రెడ్డి రాక తమ పార్టీకి కలిసి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా ప్రజలు ఏది ఇస్తుందో అంటే నేను ప్రాక్టికల్ చెప్తున్నాను. ఇవాళ నేను మీరేదో వచ్చిందో అని చెప్పని పిఎస్ లో జాయిన్ కావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం ప్రకటించడం కాదు చెప్పంటున్నాను. నేను ఆనాడే నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను కొంతమంది నాకు గుర్తు పెట్టి అయినా ఐ వాంట్ టు స్టడీ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజాభిప్రాయం ప్రజలు ఏ విధంగా స్పందన ఉందో గమనిస్తామని చెప్పాను. మేమే మంత్రులం. ఈ టిఆర్ఎస్ పరిపాలన 23 ఎలక్షన్స్ సంవత్సర కాలం ముందు ముచ్చటగా 3వసారి దీనే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే రాజ్యాన్ని వెళ్తామని చెప్పి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, మాజీ మంత్రి కేటీఆర్ గారు కానీ, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ, గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం.